హలో ఫ్రెండ్స్, ఎక్కడైతే కనపడుతుంది సరే ఈ పచ్చిమిరపకాయలను అయితే తినేపోతున్నాం. ఈ పచ్చిమిరపకాయలని ఎందుకు తింటున్నామంటే ఇవి అయితే చాలా ఘాటుగా అయితే ఉంటాయన్నమాట. ఈ పచ్చిమిరపకాయలను తినేసి ఇక్కడ ఉన్న ఏ ఐటమ్ అన్న మరి మంటను తగ్గిస్తుందో లేదో చూద్దాం. దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి క్రియేటర్స్ అండ్ దిస్ ఇస్ వియర్ దిస్ ఇస్ మై అనదర్ వీడియో. ఎక్కడైతే కనపడుతుంది సరే ఈ 5 ఐటమ్స్లో ఐదు డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. ఈ 5 డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం అయితే పచ్చిమిరపకాయ తింటూ తాగిదన్నమాట. మరి ఏది మంట తగ్గిస్తుందో చూద్దాం. అవి ఏమిటి? బాదం పాలు అండ్ డైరీ మిల్క్ చాక్లెట్, వాటర్, షుగర్ కలిపిన పాలు అండ్ థమ్స్ అప్. వీటితో అయితే మనమైతే ఈరోజు ఒక్కొక్క మిరపకాయ తింటూ ఏది అనేది మరి ఘాటు తగ్గిస్తుంది అయితే చూద్దాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ నుంచి మీకు ఎప్పుడైనా సరే కారం కనిపించినా ఇవి ట్రై చేయండి. ఇంకా మీకు ఉన్న కారం కూడా తగ్గిపోద్ది. మీరు అనుకోవచ్చు ఒక జోలో చిప్పు ట్రై చేయొచ్చు, కానీ అందరూ జోలో చిప్పు తిని అయితే కారాన్ని కొనుక్కు తెచ్చుకోలేరు కదా. మామూలుగా ఎప్పుడైనా ఇంట్లో కారం ఎక్కువైనా సరే, ఏమైనా ఫంక్షన్స్కి ఎక్కువైనా సరే మామూలుగా కారం ఎక్కువ కొన్ని సార్లు అవుతుంది. ఆ కొన్ని సార్లు కొంతమంది చాలా ప్రయత్నాలు అయితే చేస్తారన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఇలా అయితే చేయండి, మీ కారం అయితే తగ్గిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం అయితే ఒక మిరపకాయ అయితే తీసుకుందాం. ఈ మిరపకాయని అయితే తినేద్దామంట. నాకు అసలే కారం అసలు ఎక్కువ తినను, అటువంటిది ఈ మిరపకాయని అయితే నవ్వులుతుంది అనమాట. మొత్తం నోట్లో పెట్టుకోగానే నోరంతా మండిపోయింది అన్నమాట. ఎలాగంటే డ్రాగన్ ఉంటుంది కదా, దాంట్లో నిప్పులు ఎలా వస్తాయి అలా నా నోట్లో నువ్వు అంటే నిప్పులు వచ్చేసేలాగా ఉందన్నమాట. దాని పేరు నాకు సరిగ్గా తెలియదులేండి, అందుకే పలకలేదు. ఇప్పుడైతే మనం అయితే ఫస్ట్ అయితే మంచినీళ్ళు అయితే తాగేద్దాం. మరి మంచినీళ్ళకి ఈ మంట తగ్గుద్దో లేదో మరి చూద్దాం అన్నమాట. నేను మ్యాక్సిమం తగ్గిపోద్ది అనుకుంటున్నాను అంటే మొత్తం కాదు, కొద్దిగా అయినా. ఇక్కడైతే తాగిన తర్వాత అయితే నాకైతే ఎటువంటి మంట అయితే తగ్గలేదు అన్నమాట. ఒక 20% అయితే తగ్గుంటుంది. నేను నార్మల్ వాటర్ అయితే తాగానమాట, ఎందుకంటే ఈ కనమ 2 ఐటమ్స్ కూడా కూలింగ్తో కాబట్టి నేను నార్మల్ వాటర్ అయితే తాగానమాట. నాకు అయితే ఒక 20% అయితే మంట అయితే తగ్గిందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక గంట టైం తీసుకుంటూ నా నోట్లో ఉన్న మంట అంతా తగ్గిపోయిన తర్వాత ఇంకో మిరపకాయ అయితే తిందన్నమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ని రప్పించుకొని ఒక్కొక్కటి ఇవ్వచ్చు. ఒకడేమో 2 మిరపకాయలు తినగలడు, ఒక మిరపకాయ తినగలడు. దానివల్ల ఏంటంటే ఏ ఐటమ్ వాడికి తాగమని ఇచ్చినా సరే ఆడు దాన్ని అయితే తట్టుకుని శక్తి అయితే ఉంటుంది. అందుకే ఆర్డర్ రివ్యూ ఇచ్చిన 5 మిరపకాయలు నేనే తినేసి ఈ 5 డ్రింకులు నేనే తాగేసి జెన్యున్ రివ్యూ ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే నేనే చేస్తున్నాను అనమాట. ఇంకా సెకండ్ మిరపకాయ, ఇప్పుడైతే ఫస్ట్ తిన్న మిరపకాయ కారం అయితే మొత్తం అయితే తగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడైతే రెండో మిరపకాయ అయితే తిన్నాను. ఇది కూడా చాలా ఘాటుగా అయితే ఉంది. నవ్వులుతుంటే మనకి నాలుకంతా అయితే మంటకైతే ఉందన్నమాట. మీకు ఈరోజు కూడా నా మైక్ ఏంటంటే పని చేయలేదు. మాకు టెంపరేచర్ వార్నింగ్ చూపిస్తాం వల్ల దానికి ఉన్న ఓటీజీ కేబుల్ పీకేయడం వల్ల మాకు మైక్ అయితే ఆగిపోయింది అన్నమాట. సెకండ్ వన్ పందారు కలపలేని పాలు మాట. ఇవి పందారు ఎందుకు కలపలేదు అంటే స్వీట్ వల్ల కారం అయితే తగ్గిపోద్ది, అందుకని చెప్పేసి అయితే నేను అయితే పందారు కలపలేదు, ఓన్లీ ఉత్తు పాలు అయితే తాగానమాట. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఒక 10% అయితే యూజ్ ఉందన్నమాట. 100కి 10% అయితే కారం అయితే తగ్గింది. కాకపోతే అంత ఎక్కువైతే తగ్గలేదు. మేబీ ఒకవేళ మనం పందారు కలుపుంటే మరి ఇంకా ఎక్కువగా తగ్గుతున్నాం మంట అయితేనే. నేను మామూలు పాలు అయితే తాగేసాను అనమాట. ఒక 10% అయితే తగ్గింది. ఇంకా మళ్ళీ ఒక గంట వెయిట్ చేసి మళ్ళీ ఈ రెండో పచ్చిమిరపకాయ మంట కూడా తగ్గిన తర్వాత అయితే మూడో పచ్చిమిరపకాయకి అయితే వెళ్దాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే మరి కరెక్ట్గా నేను ఒక్కనే తిన్నాను కాబట్టి దేనికి తగ్గిందన్నది నేనైతే క్లారిటీగా అయితే నేనే చెప్పగలను అన్నమాట. మిగతా యూట్యూబర్లో అయితే నలుగురు 4 ఐటెం తీసుకుంటే దానికైతే చెప్పడం జరిగింది. నాకైతే అటువంటిది నచ్చలేదు అన్నమాట. అదైతే ఇంకా సరే మూడోది తినేసాం. మూడో దానికైతే నా కొళ్ళు కూడా మండిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే చాలా ఘాటుగా అయితే ఉన్నాయి మిరపకాయలు అయితేనే. ఇప్పుడైతే డైరీ మిల్క్ చాక్లెట్ అన్నమాట. అసలు మామూలుగా అయితే నేను చాక్లెట్ అనేది పెద్ద ఎక్కువ తినను, చాలా తక్కువ అయితే తింటాను అనమాట. ఎందుకంటే నాకు చాక్లెట్స్ పెద్ద నచ్చవు. ఇప్పుడైతే ఈ చాక్లెట్ని అతి కష్టం మీద తినేస్తున్నాను అనమాట. ఎందుకంటే వీడియో కోసం మరి చాక్లెట్ అయినా తినాలి, ఏదైనా చేయాలి కాబట్టి నేనైతే ఈ చాక్లెట్ని అయితే ఇష్టం లేకుండా తినేస్తున్నాను అనమాట. కాకపోతే నాకు చాలా బాగా అయితే తగ్గిందన్నమాట మంట అయితేనే. ఈ పాలు నీళ్ళు తాగాను కానీ నాకైతే పెద్ద తగ్గలేదు. కానీ చాక్లెట్కి అయితే ఫస్ట్ పెట్టుకున్న ఒక సెకండ్లో 2 సెకండ్స్కి అయితే నాకు మంట తగ్గడం అయితే తెలిసిందన్నమాట. నాకు ఎందుకు చాక్లెట్ విన్నర్ అయిపోద్ది ఈ 5 నేను అనుకుంటున్నాను. ఇంకా డ్రింక్ బాదం పాలు ఉంది కాబట్టి చూద్దాం. ఇప్పుడైతే ఈ చాక్లెట్ మొత్తం అయితే నాకేసనమాట. ఎందుకంటే నోరు మొత్తం మండిపోతుంది, అందుకని చెప్పి అయితే దీనికి కవర్కు ఉన్నది కూడా మొత్తం చేతితో తీసుకుని అయితే నాకేసనమాట. ఇంకా మనమైతే ఈ పాలు నీళ్ళతో పోల్చుకుంటే చాక్లెట్ అనేది చాలా బాగా తగ్గిందన్నమాట మంట అయితేనే. నాకు తెలిసి ఒక 70% మంట అయితే తగ్గిపోయింది నాలుక మీద ఉన్న మంట అయితేనే. ఇంకో 30% ఉంది కదా, ఈ 30% తగ్గిన తర్వాత కూడా మనం 4 పచ్చిమిరపకాయ అయితే తిందన్నమాట. కాకపోతే ఎప్పుడైనా మీకు బాగా మంట కనిపిస్తే మటుకు ఇంకా ఫస్ట్ నాకైతే చాక్లెట్ అయితే తినేయనమాట. పక్కా మీకు మంట అయితే తగ్గుద్ది. ఇప్పుడు ఒక గంట అయితే అయిపోయింది. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయ కూడా అయితే తినేద్దాం అన్నమాట. ఈ
పచ్చిమిరపకాయని అయితే మనమైతే తినేద్దాం. ఇంకా తినేసిన తర్వాత ఇప్పుడైతే డ్రింక్ అయితే తాగుదామన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే డ్రింక్ అయితే కారాన్ని అయితే ఆపేస్తదని నేనైతే అనుకుంటున్నాను అనమాట. కొళ్ళంటే నీళ్ళు కూడా అయితే వచ్చేస్తున్నాయన్నమాట. ఇప్పుడైతే ఇంక డ్రింక్ అయితే వెంటనే ఓపెన్ చేసి అయితే తాగేద్దాం. నాకు తెలిసి మ్యాక్సిమం డ్రింక్ అనేది మంట తగ్గిస్తుంది అనుకున్నాను. కాకపోతే ఇక్కడ నా ప్లాన్ అంతా రివర్స్ అయిందన్నమాట. మంట ఇంకా ఎక్కువైంది. నాకు అసలు తగ్గలేదు. ఉన్న మంట మీద అయితే ఎక్కువైందన్నమాట. ఇంకా నాకైతే కొళ్ళంటే నీళ్ళు కాదు, ఇంకా కుంట్లో మంట కూడా స్టార్ట్ అయింది. ఇంక నేనైతే ఇంకా అయినా సరే మన వీడియో కోసం తాగాలి కాబట్టి ఇంకా డ్రింక్ అయితే అతి కష్టం మీద అయితే తాగేస్తానమాట. ఎందుకంటే ఇంకా కారం ఎక్కువైంది. నేను తగ్గిపోద్ది అనుకున్నాను, కాకపోతే ఇంకా ఎక్కువైంది. నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్కి నిజంగా ఒక థమ్స్అప్ తయారు చేసినోడు కనుకుంటే ఆయన చంపేయాలంత కసి అయితే వచ్చింది. మన మంట వచ్చింది మాట నిజంగా నోట్లో అయితేనే అసలు తగ్గలేదు. ఆ బాటిల్ ఇసురు కొట్టే అంత మంట అయితే వచ్చిందన్నమాట. ఇంకా మీరైతే ఎప్పుడైనా సరే కన్ఫామ్గా మీకు మంట అనిపిస్తే మటుకి థమ్స్అప్ అయితే తాకండి. థమ్స్అప్ వల్ల ఏంటంటే ఇంకా మంట అనేది ఎక్కువైందన్నమాట. ఇంకా ఫైనల్గా బాదం పాలు, ఈ బాదం పాలు కనుక హీట్ ఎక్కువ వచ్చిందంటే అదే మంట కనుక ఇంకా పెరిగిందంటే మటుకి ఇంకా నా పని గోవిందే అన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఫైనల్ పచ్చిమిరపకాయ అయితే తినేస్తున్నాను అన్నమాట. ఇప్పటికే కొళ్ళంట నీళ్ళు, కడుపులో మంట ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మా కష్టం మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుని ఇక్కడ నాకు కొళ్ళు అయితే చూడండి ఆల్మోస్ట్ ఎర్రగా అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా ఈ ఐదో పచ్చిమిరపకాయ ఇక్కడ అయితే తినేసామాట. తినేసిన తర్వాత ఇప్పుడైతే ఈ బాదం పాలు అయితే తాగేద్దాం. మరి ఈ బాదం పాలు కన్నా తగ్గుద్దో లేదా ఇప్పుడు మనం థమ్స్అప్ తాగి పెంచుకున్నాం కదా కారాన్ని అయితే, అలాగా ఈ కారం పెరుగుద్దో మరి అయితే చూద్దాం అన్నమాట. ఈ ఈ బాదం పాలు తాగిన తర్వాత అయితే కొంచెం అయితే తగ్గిందని అనుకుంటున్నాను. ఇంకా 4 చుక్కలగా తాగింది కాబట్టి నాకైతే లైట్గా తగ్గినట్టు అనిపించింది అన్నమాట. అంత ఎక్కువ కాదు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తాగుతానన్నాను. కొంచెం కొంచెం నాకైతే తెలుస్తుంది కాదు, మంట మట్టిగా అయితే ఎక్కువైపోయింది అన్నమాట. ఇంకా మొత్తం పట్టేసాను బాటిల్ అంతానే. ఇదైతే ఒక 50% తగ్గింది అనుకుంటున్నాను మంట అయితేనే, బాదం పాలు అయితేనే. ఈ 50% అయితే తగ్గింది మ్యాక్సిమం. ఇక్కడ ఉన్న ఈ 5 ఐటమ్స్లో అయితే మీరు కన్ఫామ్గా మీకు నోరు కనుక మంట వచ్చినట్టయితే ముందుగా మీరైతే చాక్లెట్ అయితే తిననమాట. ఎందుకు తీగా ఉంటుంది, ఇంకా అందులో ఏ వాడతారు కదా, ఇంకా చాక్లెట్ కాబట్టి మ్యాక్సిమం తగ్గిపోయింది. నీళ్ళు కామన్గా తాగుతాం కాబట్టి ఇక నీళ్ళ వల్ల కూడా తగ్గిపోద్ది. కూలింగ్ వాటర్, పాలును ఈ థమ్స్అప్ బొక్క మాట శుద్ధ వేస్ట్. ఎందుకంటే థమ్స్అప్ మటుకి చాలా ఘాటుని ఇంకా పెంచింది. ఇంక మీరు ఎత్తి పరిస్థితుల్లో అయితే థమ్స్అప్ అయితే తాకండి. మనకి ఇంక ఈ వీడియో విన్నర్ వచ్చేసినట్టుగా అయితే డైరీ మిల్క్ చాక్లెట్ అండ్ సెకండ్ ప్లేస్లో అయితే బాదం పాలు అయితే నిలిచినాయి అన్నమాట. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఒకవేళ మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో అది ఇంప్రూవ్ అయితే చేసుకుంటాం. బాయ్ బాయ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్